మహేష్ సరే మీ అందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకుంటే ప్రస్తుతం ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళందరిలో ఒక ఇద్దరు మాత్రం సర్వీస్లో ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఏం సర్వీస్ చేయడం లేదు. ఎందుకంటే నరేంద్ర రెడ్డి సార్తో పాటు మనం రిటైర్డ్ అయితే హాయిగా ఉంటుంటేనో అని భావిస్తున్నారు. అప్పుడైతే బాధపడే వాళ్ళని రిటైర్డ్ అయితే, కానీ ఇప్పుడు రిటైర్డ్ అప్పుడైతే సార్ వాళ్ళు మేము అప్పుడే ఎందుకు రిటైర్డ్ అయితే ఇంకా సర్వీస్లో ఉండింటే బాగుండే కదా అని ఆలోచించే వాళ్ళు ప్రజెంట్ పొజిషన్లో ఎందుకు ఇంకా ఈ సర్వీస్లో ఉన్నాను ఆయన ఎప్పుడో ఒకసారి రిటైర్డ్ అయితే బాగుండే కదా అనే ఆలోచనలో ఉన్నారు. సరే, నేను 2-3 విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. దయచేసి మీరు మీ పిల్లల ఎడల ఆ 2-3 విషయాలను జాగ్రత్తగా పాటిస్తే మీ పిల్లలు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదివినాం. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి మొబైల్కు ముందు మొబైల్ తర్వాత అనేది వచ్చింది. మొబైల్ రాకముందు ఎట్లుండే, ఇక్కడ మొబైల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అని నేను ఈ విషయం పైన చాలా పరిశీలన చేసిన. ఎందుకంటే ప్రజెంట్గా రిటైర్డ్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నా. ఆ ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఉంది. మామూలుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు మధ్యాహ్నం అప్పుడు భోజనం తినిపించడానికి పాఠశాలకు వస్తారు. భోజనం తినిపించేటప్పుడు ఆ పిల్లవానికి వాళ్ళ స్మార్ట్ ఫోన్ తెచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ పిల్లవాళ్ళ ముందర పెడితేనే వాళ్ళు భోజనం చేస్తారు. ఆ పిల్లలు లేకుండా ఆ పిల్లలు భోజనమే చేయరు. నేను ఆ తల్లిదండ్రులను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మా ఇంత చిన్న వయసులో ఈ 5-6 సంవత్సరాల వయసులో ఆ పిల్లలకు ఆ మొబైల్ ఫోన్లు చూపించడం వాళ్ళు జీవితంలో చాలా నష్టపోతారు. విపరీతమైన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ లేకుండా అన్నం తినిపియండి అమ్మ అంటే వాడు మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే అన్నమే తినడు సార్ అంట. అంటే మొబైల్ ఫోన్ చూస్తుంటేనే, మొబైల్ ఫోన్లో వాడికి కావాల్సిన బొమ్మలు చూస్తుంటేనే వాడు అన్నం తింటాడు, లేకుంటే వాడు అన్నం తినడు. మరి వాడు అన్నం తినాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ యూట్యూబ్ని ఓపెన్ చేయాలా, వాడిని ముందర పెట్టాలా, అన్నం తినిపించాలా. అంటే దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది ఆలోచన చేస్తలేరు. అదే మొబైల్ లేనప్పుడు ఈడ్చి ఒకటి చెంప మీద కొడితే వాడికి 5G కనపడి మొబైల్ లేకుండానే అన్నం తిన్నాడు. ఒక్క ఏటుగానే చెంప మీద కొడితే అన్నం తినవారా అని వాళ్ళ తల్లి ఒక్క నిమిషం తన ప్రేమను చంపుకొని వాళ్ళ చెంప మీద ఒక్క దెబ్బను కొట్టిందంటే ఖచ్చితంగా అన్నం తిన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు మొబైల్ ఫోన్ కన్నా పెద్దది 5G కనపడి భోజనం చేసిన ఆ అబ్బాయి. అట్లాంటిది నేర్పండి అమ్మా అని చెప్తే వాళ్ళు వినరు. లేదు, మా ఓడు అన్నం తినాలంటే మొబైల్ ఓపెన్ చేయాల్సిందే అంటారు. అందుకని మొబైల్కు ముందు, మొబైల్ తర్వాత విద్యార్థుల యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినాయి.
అట్లాంటి మార్పులు వచ్చిన విద్యార్థులకు ఇప్పుడు విద్యా బోధన చేస్తున్న ఈ ఉపాధ్యాయులను నిజంగా చేతులెత్తి మొక్కుతున్నా. అంత గొప్ప కష్టం. మేం పాఠం చెప్పేటప్పుడు మొబైల్ ఫోన్ కాదు, ఏది లేదు, ఒకటే ఫోను. ఇప్పుడు మీరు అడిగిన ఫోన్ తప్ప యా ఫోన్ లేకుండే. అప్పుడు మేము పాఠాలు చెప్పడం సులభంగా ఉండే, కానీ ఇప్పుడు పాఠాలు చెప్పడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఆ పిల్లవాడిని ఆవేశంగా ఇప్పుడు ఈ గురుకులాల్లో అక్కడిక్కడ కొంతమంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అని అంటున్నారు చూడండి. వాళ్లకు ఇప్పుడు పాఠాలు చెప్పడం ఎంత కష్టమైన పనో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన మాకు అనుభవం మాకు తెలుస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ పిల్లవాడిని పొరపాటున చదివినా చదవకున్నా రాసినా రాయకున్నా ఎందుకు చదువుతలేవు, ఎందుకు రాస్తలేవు అని అడిగినా తప్పే, కొట్టడం సెకండ్ అని. అట్లా అడిగితే కూడా మా వాడు చదువుతా లేకుండా లేదు, నీకెందుకు సార్ చాలా అడుగుతున్నామంట అని ఉపాధ్యాయుని మీద దౌర్జన్యం చేసే తల్లిదండ్రులను చూస్తున్నాం మనం. మళ్ళీ అట్లాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ఎంత కష్టతరమైన పనో ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు అందరు ఇప్పుడు తల్లిదండ్రులే. మీ అందరికి కూడా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు, మీ అందరికి కూడా పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, మన అవేజ్, ఆ అమ్మాయి పేరు నాకు ఆమె, ఆ అమ్మాయి శ్రీరంగాపూర్లో ఉంటుంది. ఆమె వాళ్ళ పిల్లలు మా పాఠశాలకు వస్తారు. నాకు ఆ పిల్లలతో బాగా పరిచయం ఉంది. పాపం వాళ్ళు ఎన్నడైతే మమ్మల్ని అడగలే, కొట్టినా తిట్టినా. అంటే ఆమె అంతకన్నా ఎక్కువగా ఇక్కడ బాధను అనుభవించిపోయింది కాబట్టి సరే నరేంద్ర రెడ్డి సార్ తప్పకుండా కొట్టింటారు ఆ బల్లే అనుకుంటుంది. అందుకని ఆమె ఎన్నడూ కూడా ప్రశ్నించలే, మంచితనంగానే వచ్చి మాట్లాడిపోయింది. ఏదైనా సమస్య ఉన్నా, వాళ్ళ అబ్బాయి సమస్య ఉన్నా వాళ్ళ హస్బెండ్ వచ్చి మంచిగానే మాట్లాడింది, కానీ ఎప్పుడైనా వేరే రకంగా ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ధన్యవాదాలు. అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన పిల్లలకు విద్యాబుద్ధులు చదువు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ వచ్చి మనల్ని, తల్లిదండ్రులను, విద్యార్థులను చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆ విద్యార్థుల యొక్క ఇబ్బందులను ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనుభవించాల్సి వస్తుంది. ఇది బిఫోర్ మొబైల్, ఆఫ్టర్ మొబైల్ విద్యార్థుల్లో వచ్చిన మార్పు. ఇది ఒక 10-15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఒక 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక వ్యవస్థ. 2020 నుంచి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. కరోనా కన్నా ముందు విద్యార్థుల్లో కొంత వేరే ఉండే. కరోనా తర్వాత విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది అంటే 2 సంవత్సరాలు కరోనా ఉండడం వలన 5వ తరగతిలో ఉన్న విద్యార్థిని తెచ్చి 7లో కూర్చోబెట్టిండు. ఆ 2 విద్యా సంవత్సరాలు నష్టపోతుంది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని తీసుకొచ్చి 7వ తరగతిలో కూర్చోబెట్టిండు. వాస్తవం మేడం, నేను చెప్పేది వాస్తవం. ఇంకొకటి సార్, 5వ తరగతి చదివే విద్యార్థిని తీసుకొచ్చి 7వ తరగతిలో కూర్చోబెట్టిండు. అయ్యా, మనం అందరం ఎట్లా చదువుకున్నాం? 5 చదివినాం, 6 చదివినాం, 7 చదివినాం. అట్లా చదవంగానే తల్ల తిన్నాం. అట్లా వరుసగా ప్రతి తరగతి చదువుకుంటూ పోతున్నాగానే మనం తిట్ల తిన్నాం, ఉపాధ్యాయులతో దెబ్బలు తిన్నాం. కానీ 5వ తరగతి చదువుతున్నాం తీసుకొచ్చి 7లో కూర్చోబెట్టే తరకు ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. నేను ఏం చదువుకోకుండా నన్ను 7లో కూర్చోబెట్టిండ్రు, మరి 7వ తరగతిలో చదువుతలేవాడిని ఎందుకు కొడతావు నన్ను నీవు? నేను 6 చదవలేలే, నాకు ఈ పాఠాలు 6 చెప్పనేలే, నాకు పాఠాలు చెప్పకుండా నాకు చదువు వస్తలేదని నువ్వు ఎట్లా మాట్లాడతావు అని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులను అయ్యా మీ ఓటు చదువుతలేడు, కొద్ది ఇంటి దగ్గర చదువుతాడు చూడమంటే ఏం చూస్తారు సార్? 2 ఏళ్ళు వాడిని బడికే రాలే, మీరు 20 ఏళ్ళలో కూర్చోబెట్టారు. మా వాడికి చదువు రావాలంటే ఎట్లా చదువు వస్తుంది?
అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఉపాధ్యాయ అంటే వ్యవస్థ ప్రభుత్వ నియమాలను ఎవరో అతిక్రమించడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఆ రకమైన నియమాలను ఏర్పాటు చేసింది. మనం ఆ రకంగానే ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనాలో కూడా విద్యార్థుల లోపల అంటే విద్యార్థుల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. అట్లాంటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం చాలా కష్టంగా ఉంది. నిజంగా నాకు అప్పుడు మిమ్మల్ని కొట్టాలంటే కొట్టడం అనేది ఏందో మర్చిపోయినా 10 సంవత్సరాలు అయింది. అంటే రిటైర్డ్ కాకముందు కూడా మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా కొట్టాలనో నాకు తెలియక వద్దులేనా అని మిమ్మల్ని వేడుకున్నా. కొట్టే విధానం మర్చిపోయినాం. అప్పుడు కొట్టే విధానం తెలిసేది, చదువు చెప్పే విధానం తెలిసేది. ఇప్పుడు నువ్వు చదువు చెప్తావా చెప్పవా సెకండరీ, కానీ మా ఓడిని కొట్టొద్దు. మా ఓడు రాస్తున్నాడా రాస్తలేడా, చదువుతలేడా అనేది అడగొద్దు. మీరు మా పిల్లలను కొట్టొద్దు అనేది తల్లిదండ్రుల వైపు నుంచి డిమాండ్. చిన్న ఇన్సిడెంట్ ఏదో పాఠం చెప్తున్నప్పుడు ప్రతి టీచర్ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో కానీ గవర్నమెంట్ పాఠశాలలో కానీ పాఠం చెప్తున్నప్పుడు ఏదో ఆవేశం వచ్చి ఒక్క దెబ్బ ఊకిట్లా చెంప మీద కొడితే ఆ తల్లి లేదా ఆ తండ్రి మరుసటి రోజు బడి దగ్గరికి తీసుకొని వస్తాడు. చూడు సార్ నిన్న టీచర్ ఎట్లా కొట్టింది చెంప మీద అని చెంప చూపిస్తారు. ఏం లెక్కైతే చెంప మీద, కానీ ఎర్రగా అయినా సార్ ఇప్పుడు తగ్గిపోయింది అంటది. అరే ఒక్క దెబ్బ కూడా చెంప మీద కొడితే ఏమన్నా అవుతుందా? వాళ్ళు సత్యతట్టు కొట్టినాం, మనం సత్యతట్టు కూడా కొట్టినాం. దానికి కూడా మనం జవాబు చెప్పడానికి నాకు అసలు అట్లాంటి పరిస్థితుల్లో నేను 3-4 సార్లు కొద్దిగా రిజెక్ట్ చేసినట్టు మాట్లాడితే ఆ పేరెంట్స్ నా దగ్గరికి రావడం బంద్ చేసిండ్రు. ఈ నరేంద్ర రెడ్డి దగ్గరికి వస్తే కొట్టిన కానీ వాళ్ళ టీచర్లనే సపోర్ట్ చేస్తాడు, ఈయన మనల్ని సపోర్ట్ చేయడంటని చెప్పి నన్ను వదిలిపెట్టి పాఠశాల పెట్టిన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన కూడా అమ్మ నరేంద్ర రెడ్డి సార్తో కానప్పుడు నా దగ్గరికి రమ్మా అంటాడు. సార్ ఎక్కడో మాట్లాడతలేదు సార్, ఆయన నిలిచిపెట్టు, ఏంది ఇంతకు ఆ టీచర్ ఎందుకు కొట్టిందో నన్ను ఇప్పుడు పిలిపించి నా ముందర మాట్లాడాలి సార్ అంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఏ ఉపాధ్యాయుడైనా పనిచేయడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా 1వ తరగతో 2వ తరగతో కొంతమంది పిల్లలు ఇంకా పై స్థాయిలో ఎక్కడో చోట చదువుతూ ఉంటారు. ఎందుకంటే మీకు సుమారుగా 40-41 సంవత్సరాల వయస్సు. మీ పిల్లలందరి వయసు కూడా నాకు తెలిసి 15, 16, 10, 15, 16 సంవత్సరాల ఆ వయసులో ఉంటారు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు మీరు కాబట్టి దయచేసి మీకు అందరికి కూడా నా విజ్ఞప్తి ఒకటే. గురువు ఇప్పుడే మన అహ్మద్ హుసేన్ చెప్పిండు, అది ఎప్పుడైతే మీరు బెత్తం ఉపయోగిస్తామో, అంటే బెత్తం అంటే మనం ఏం చావు దెబ్బలేం కొట్టం, కొద్దిగా అప్పుడు విద్యార్థి లోపల కొద్దిగా మార్పు అనేది వచ్చి అబ్బా సార్ కొట్టారన్నా అని భయంతోనన్నా కొంత చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆదివారం కాక పైన ఆదివారం రోజు తక్కసిల్లో ఇలాంటి ప్రోగ్రామే జరిగింది. వాళ్ళు అక్కడ పెట్టింది ఒక బోర్డు గురువు అతని బాధ్యతలు, అంటే గురువు ఏమేం చేసిండు, దానివల్ల మా లోపల ఏమేమి మార్పులు వచ్చినాయని ఒక బోర్డు పెట్టింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ బోర్డు. సరే, ఏది ఏమైనా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది నేను ఒకటే, మీ పిల్లలకు మంచి విద్యాబోధన రావాలంటే మీరందరూ కూడా ఉపాధ్యాయులను గౌరవించండి. ఒకవేళ అంత ఎక్కువగా మన విద్యార్థులకు పనిష్మెంట్ జరిగినట్లయితే మంచి మాటలతో వాళ్ళతో మాట్లాడాలి, కానీ నిష్ఠూరంగా మాట్లాడకుండా మన విద్యార్థులకు మనం నష్టం. ఇప్పుడు నువ్వు పోయి నీ బిడ్డ ముందన్న ఉపాధ్యాయుని ఏదో ఒక మాట అన్నట్లయితే తిరిగి నీ బిడ్డ ఉపాధ్యాయుని గౌరవించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నన్ను ఏమన్నా కావాలంటే మా నాయన ఉన్నాడు వచ్చి చూసుకుంటాడు ఇవే కథ అన్నట్టుంటుంది మీ అమ్మాయికి. ఆ భావన వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఏమైనా చెప్పదలుచుకున్నా మీ పాప ముందర చెప్పొద్దు వాళ్ళకు, మీరు ఒంటరిగా వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు కొంత మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నా, మరీ మిమ్మల్ని
కోరుకుంటున్నా. మీ పిల్లలకు మంచి విద్యాబోధన జరగాలంటే కొద్దిగా మీరు వీటికి దూరంగా ఉండండి. అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ మొబైల్, ఆఫ్టర్ మొబైల్ ఇట్లాంటి దానిల్లో వచ్చే ప్రవర్తనలో వచ్చే మార్పులన్నింటినీ తీసేసి కరెక్ట్గా మనం చదువుతున్నప్పుడు ఎట్టున్నదో ఆ రకమైన విద్యాబోధన జరగడానికి మీరు అందరూ సహకరిస్తే ఈ ఉపాధ్యాయులందరూ కూడా మంచి విద్యాబోధన మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మన బాబు రాసిన అవమతిసేను తల్లి ఏంది తండ్రి ఏంది అంటే తల్లిదండ్రులను మనం ఎట్లా గౌరవించాలి అనేది నిజంగా నేను పరిశీలన చేస్తున్నా. ఈ స్కూళ్ళల్లో ఆ చిన్నపిల్లలను తెచ్చి వదిలిపెట్టేటప్పుడు ఆ వీళ్ళకు ఇప్పుడు ఉదాహరణ చోటే ఉన్నాడు మన అహ్మద్ ఆ బాబు, తల్లిదండ్రులు ఆ పిల్లలను తెచ్చి ఫస్ట్ క్లాసుల్లో, ఎల్కేజీల్లో, యూకేజీల్లో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మమ్మీ బాగా కూర్చో, డాడీ బాగా కూర్చో అంటారు ఆ పిల్లలను. అంటే వాళ్ళ బిడ్డలు కొడుకులు మమ్మీ డాడీ అని పిలుస్తారు. సంతోషం, మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉండడం సంతోషం. కానీ ఇంట్లో ఉన్న మమ్మీ డాడీని మాత్రం పలకరియారు. ఇంట్లో ఉన్న మమ్మీ డాడీని పలకరియారు కానీ వాళ్ళ పిల్లలను మాత్రం మమ్మీ డాడీ నాకు ముద్దు పెట్టు, మళ్ళీ ఆమెకు ముద్దు పెట్టి అప్పుడు కలప దాటి బయటికి వెళ్తుంది క్లాస్ రూమ్లో వదిలి. సరే మీ పిల్లలను మీరు ప్రేమించండి, మేము వద్దంటలేము. కానీ మన తల్లిదండ్రులను కూడా మనం అట్లే ప్రేమించాలి కదా, మన అత్తమామలను కూడా మనం అట్లే ప్రేమించాలి కదా. మన అత్తమామలను మన తల్లిదండ్రులను కూడా అట్లా ప్రేమిస్తూ మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం మంచిగా ప్రేమిస్తామో అప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన పద్ధతులను పాటించుకుంటూ పోతే దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. నీవు మీ మమ్మీ డాడీ నీ కొడుకు బిడ్డ మీదనే కానీ అత్తమామల మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ లేదని ఆ దేవుడు అనేవాడు ఒకడున్నాడు. మనం చేసే మంచి చెడులను గమనించడానికి అప్పుడు అన్ని రకాల ఇబ్బందులను మనం పడతాం. సరే, ఏది ఏమైనా మనం చదువుకుంటున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నావో అట్లాంటి పరిస్థితులను తీసుకురావడానికి మీరు అందరు ప్రయత్నించాలని మరీ నేను ప్రార్థిస్తున్నా. సరే, నేను చెప్పిన దాంట్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే వాటిని వదిలేయండి. మంచివి ఏమన్నా అనిపిస్తే వాటిని స్వీకరించండి. ఈ రకంగా మీరందరూ కూడా ఇంకొక చిన్న విషయం, మీరందరూ అంటే చాలా బ్యాచ్లను గమనిస్తున్నాం. ఇట్లా గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు మేము గమనించింది ఏంటంటే అసలు ఈ పిల్లలు జీవితంలో ఏం బాగుపడతారబ్బా అని. అంటే చదవరు, ఇక్కడ ఏదైనా పని చేయడానికి ఇష్టపడరు. వీళ్ళు జీవితంలో ఏం ఉన్నత స్థానానికి వస్తారనే ఆలోచించే వాళ్ళం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు టీచర్గా ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుస్తుంది, మా సార్లకు కూడా తెలుసు. మేము ఎప్పుడు మీ గురించి ఆలోచన చేస్తాం. స్టాఫ్ రూమ్లో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా పలాని హుసేన్ ఏంది, పలాని ఉమాదేవి ఏంది, పలాని వాళ్ళు ఏంది అంటే పేర్లు, అంటే ఆ పిల్లల ప్రవర్తన, అంటే వీళ్ళు జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వస్తారు. వీళ్ళది ఏంది, వీడు ఎంత చెప్పినా చదువుతాడు, ఈ పిల్లవాని పరిస్థితి ఏంది, ఇట్లాంటివి ఆలోచన చేస్తుంటాం. కానీ మన పిల్లలు ఏంది, మన ఇంటికాడ ఏంది పరిస్థితి అని ఎప్పుడు ఏ ఉపాధ్యాయుడు ఆలోచించాడు. పాఠశాలలో ఇంటికి వెళ్ళిన తర్వాత సరే ఆయన సొంత వివరాలు ఆయనవి. కాబట్టి ఆ రకంగా మేము ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా మంచి స్థాయికి వస్తారా అనే ఆలోచనలో ఉన్నింటివి. కానీ ఈరోజు గెట్ టుగెదర్లో మేము గమనించింది ఏంటంటే మీరందరూ కూడా మంచి స్థానాల్లోనే ఉన్నారు. సరే, ఎవరి వృత్తులు వేరు ఉండొచ్చు, ఓరో రకమైన పని చేసుకుంటుండొచ్చు. ఇప్పుడు మన ఈ బాబు అన్నాడు, సార్ మాది డ్రైవర్ల బెంచ్ సార్ అనే ఏదో అన్నాడు, మెకానిక్ల బెంచ్ ఉండొచ్చు. మెకానిక్ చేసినా, డ్రైవర్ చేసినా, ఏది చేసినా నీవు నీ సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నావు కాబట్టి అది నీ ఉన్నతిని సూచిస్తుంది, అది నీ నీతి నిజాయితీని సూచిస్తుంది. సరే, ఒక ఆయన కొద్దిగా గాలిలో, ఒక ఆయన కొద్దిగా ఏసీలో కూర్చొని పని చేయొచ్చు, ఒక ఆయన కొద్దిగా ఎండలో ఉండి పని చేయొచ్చు. ఎవరి పని వాళ్ళు చేసినా మనం కరెక్ట్గా పని చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా మంచి స్థానానికి వెళ్ళినందుకు నాకు మాత్రం వ్యక్తిగతంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రకమైనగానే మీరు
చిట్ట చివరి వరకు కూడా మీరు మీ పిల్లలను కూడా అదే రకంగా వృద్ధిలోకి తీసుకురావాలని మరీ నేను కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. దయచేసి మహేష్ని ఏమనుకోవద్దు, మీరేమనుకోవద్దు అని. ఎందుకంటే ఆయన టైం లిమిట్ పెట్టింటే ఇది పట్టుకున్నప్పుడే చెప్పినారు.